తిరుపతిలో నిన్న జరిగిన తొక్కిసలాటకు బాధ్యులుగా చేస్తూ పలువురు అధికారులను సీఎం చంద్రబాబు సస్పెండ్ చేశారు. డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి బాధ్యత లేకుండా పనిచేశారని వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఘటన జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ఉన్నా వాళ్లు పనిచేయలేదని సీఎం చెప్పారు. అలాగే ఎస్పీ సుబ్బారాయుడు, జేఈఓ గౌతమ్ సహా మరో అధికారిని వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే తొక్కిసలాట ఎలా జరిగింది, అంబులెన్స్ వచ్చిందా రాలేదా, అంబులెన్స్ లో డ్రైవర్ ఉన్నారా లేరా, ఎస్పీ ఎందుకు పార్క్లోని జనాన్ని అనుమతించారు వంటి అంశాలపై సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. నీకు జ్ఞాపకం ఉంది ఏం జరిగిందని? ఎట్లా జరిగింది? అంటే గేటు లోపలికి దోశారు, ముందు తర్వాత బయట దోశారు. నువ్వు ఎంత దూరంలో ఉన్నావు అప్పుడు? 5 అడుగుల లోపల ఉన్నావు. ఎందుకు అంత ఒత్తిడి వచ్చింది? అందరూ ఒకటే సరిపోవాలని మీకేమన్నా మెసేజ్ వచ్చిందా? పక్కన నుంచి అక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చారు, టికెట్లు ఇస్తున్నారని నీకేమైంది? తెలియదు. ఎన్నిసార్లు వచ్చావు? 6సారి. మా ఎప్పుడు నేరుగా వెళ్ళిపోయాడువే, కిందికి వచ్చాడువే? ఇదే మరిగా వచ్చి తీసుకున్నాడు, ఇక్కడ కింద నుండి తీసుకెళ్ళాడు.